వస్తుందా, లేదంటే మళ్ళీ మీ పార్టీకి మొండి చేయి తప్పదా? బయట ఇలా అనుకున్న వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? సార్, ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, అదేవిధంగా విశ్లేషకులకి, కుమార్ టీవీ అందరికీ నమస్తే సార్. ఈరోజు ఎందుకు మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందంటే, ఈరోజు ఏదైతే 12,150 కోట్లు గ్రాంట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు మనకు రావాలంటే 15 ఆర్థిక సంఘం 16 ఆర్థిక సంఘం పెండింగ్ లో ఉన్న డబ్బులు 12,150 కోట్లు రావాలి. మన రాష్ట్ర మున్సిపాలిటీలకు కానీ, అదేవిధంగా పల్లెల గ్రామీణ ప్రాంతాలకు కానీ ఈరోజు ఆ డబ్బులు వస్తే అభివృద్ధి చెందుతుందని ఈరోజు ఎన్నికలు ఓటు పెట్టాలని చెప్పి నిర్ణయించింది. దీంట్లో ఈ రోజు గతంలో ఏదైతే 34% అంటే 1995 వరకు 1984 నుంచి 1984 లో లోకల్ బాడీ ఎలక్షన్ 20% ఉంటే 1995 లో చంద్రబాబు నాయుడు గారు 34% తీసుకున్నారు. 85 లో 34% తీసుకురావడం జరిగింది. ఆ 1995 నుంచి 34% తోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ బీసీలకి జరగడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత 34% నుంచి 24.15% ని కుదించడం జరిగింది. దానివల్ల దాదాపు 16,800 మంది బీసీలు రాజకీయంగా అభివృద్ధి చెందాలనుకున్నారో వాళ్ళందరూ నష్టపోవడం జరిగింది. అలాంటిది ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ రోజు 33% పట్టణ ప్రాంతాల్లో, 34% గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు బీసీలకు నేతలు ఎదగాలని చెప్పేసి వాళ్ళకి అవకాశం కల్పిస్తా ఉన్నారు. అదే విధంగా ఈ రోజు ఏదైతే రాష్ట్రంలో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీలకు 34% కలిపితే 55% అవుతుంది. అంటే హైకోర్టు ఏదైతే కోర్టులు 50% దాటకూడదని ఉంది. కానీ ఈ రోజు చట్ట పద్ధతి చేస్తూ ఈ రోజు ఏదైతే కూటమి ప్రభుత్వం దీన్ని పకడ్బందీగా 55% తో ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్ జరగబోతున్నారు. కానీ వైసీపీ చెప్తున్నది ఈ రోజు ఆత్మసాక్షి పత్రిక అయితేనేమి, ఆత్మసాక్షి సర్వే అయితేనేమి, ఇంకో సర్వే అయితేనేమి వైసీపీ దందా మోగిస్తుంది. వైసీపీ ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని కొట్టి ఈరోజు వాళ్ళు గెలపబోతున్నారని చెప్పేసి ఆత్మసాక్షి లాంటి సర్వేలు కొన్ని చెప్పాయని చెప్పేసి సాక్షి పత్రికలో రాసుకున్నారు. సార్, గతంలో చూసి 2019 ఎలక్షన్స్ అసెంబ్లీలో అయితే ప్రజలు ముందుకొచ్చి ఓటేయడం జరిగింది. ఆ రోజు 151 సీట్లు ఇస్తే వైఎస్ఆర్సీపీ ప్రతికి 2019 నుంచి 2024 వరకు వాళ్ళు చేసిన అరాచకాలు, అన్పార్లమెంట్ వర్డ్స్, ఎవరు మాట్లాడినా, ఎవరు ప్రభుత్వాన్ని విమర్శించినా వాళ్ళని అన్పార్లమెంట్స్ మాట్లాడటము, అదే విధంగా వాళ్ళని జైల్లో పెట్టడము, అదే విధంగా వాళ్ళ అవినీతి పరిపాలన, ఇసుకలో, మట్టిలో, చూసిన అవినీతి ప్రపంచ ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, మున్సిపాలిటీ ఎలక్షన్ జరిపింది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఏ విధంగా వాళ్ళు ఓట్లు వేసి కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో 5th క్లాస్ చదివిన వాళ్ళ చేత కూడా ఎమ్మెల్సీ ఓట్లు ఇప్పించారు. అంటే ఆ విధంగా ఈరోజు సొసైటీలో మన సొసైటీ ఎలక్షన్స్ కానీ, కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్ కానీ ఇవన్నీ చూసాం. ఎంత అరాచకంగా, ఎంత అక్రమంగా, ఏ విధంగా ఓట్లేసి గెలవడం జరిగిందో. ఆ విధంగా అనుకుంటారు వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా కొన్ని సర్వేలు, వాళ్ళకి ఫేవర్ ఉండే సర్వేలు మళ్ళీ మనం ఆ విధంగా చేసి అరాచకాలు చేసి అక్రమాలు చేసేసి మనం గెలుచుకుందామనేసి ఈ కూటమి ప్రభుత్వం క్షమించదు. లా అండ్ ఆర్డర్ ఫుల్ కంట్రోల్ ఉంటది, అధికారుల చేతుల్లో ఉంటది. అది ఏ కూటమి నాయకులైనా సరే, ప్రతిపక్ష నాయకులైనా సరే ఈ రోజు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకుంటూ ఏదైతే ఎలక్షన్ ఆఫీసర్ని అనుసంధానం మడుగులు ఎత్తుతూ ఎలక్షన్ జరుపుతారే గాని వీళ్ళలాగా గతంలో జరిగిన విధంలాగా చేయడం కుదరదు. అదే విధంగా చూసాం 2024 ఎలక్షన్స్ లో 175 కుప్పం కూడా మాది అని చెప్పి మాట్లాడారు. ఆ రోజు మాట్లాడిన దానికి 175 కి రాష్ట్ర ప్రజలు ఏమి ఇచ్చారు? 11 సీట్లు ఇచ్చారు. ఆ 11 సీట్లన్నా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారా? ఈ రోజు ఎవరైతే యాక్సిడెంట్ చేసి చంపేస్తారో వాళ్ళకి మద్దతుగా ఉంటారు.
ఎవరు గంజాయి డ్రగ్స్ ఏ మాఫియా చేస్తారో వాళ్ళకి మద్దతుగా ఉంటారు. అదే విధంగా ఎవరైతే అన్పార్ట్మెంట్స్ వాడు మాట్లాడతారో, ఎవరైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తారో వాళ్ళకే మద్దతుగా మాట్లాడటం ఎంతవరకు సబబు? ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా మతి స్థిమితులు లేదా ఏమి, ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? చంపేసిన వ్యక్తిని 40 సంవత్సరాల వ్యక్తి చనిపోతే ఏముంది, చిన్న పిల్లోడు కదా వాడి పేరు కేసు పెడతారా అని మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? గంజాయి అమ్మే వాడిని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే దాంట్లో ఏదో చట్టపరంగా చర్యలు తీసుకుంటే ఏదో మిస్టేక్ జరిగితే దాన్ని వాడికి మద్దతుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉమ్మేస్తున్నారు. మళ్ళీ ఈ రోజు వచ్చేసి మాకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూటమిని బద్దలు కొడతాము ఇట్లా రకరకాలుగా మళ్ళీ విమర్శిస్తుంటే రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు. ఇది ఎంత కరెక్ట్? ఈ రోజు డైరెక్ట్ ఎలక్షన్ గతంలో లాగా ఏదైతే జెడ్పీటీ ఎంపీటీసీ కానీ అదే విధంగా మున్సిపల్ చైర్మన్ కానీ అదే ఆత్మసాక్షి లాంటి సర్వేలు, ఆత్మల సాక్షి అనే సర్వే కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయదుందుబి వైసీపీ మోగిస్తుందని రకరకాల సర్వేలు వస్తున్న పరిస్థితి. ఎలా చూస్తారు ఇలాంటి సర్వేలు మీరు? అదే చెప్తాను, ఈ రోజు ఏ ఆత్మసాక్షి లాంటి సర్వేస్ వాళ్ళు చేపించుకునే సర్వేస్ అది ఇండైరెక్ట్ గా ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రలోభ పెడితే నడిపే సర్వేలు అవన్నీ. గతంలో కూడా 175 కొన్ని సర్వేలు రాశాయి. 175 మరి ఎందుకు రాలేదు? ఇలాంటి ఆత్మసాక్షి సర్వేలు రాసే 175 అని సర్వేలు రాశాయి. మరి 175 11 వచ్చాయి. అలాంటి సర్వేలన్నీ ఈ రోజు నమ్మే పరిస్థితి లేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం క్లారిటీగా ఉంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ పక్షంగా ఉండే చోట తెలుగుదేశం పార్టీ నాయకులకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి అక్కడ అవకాశం కల్పించడము, అదే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలకి ఎక్కడ బలంగా ఉందో అక్కడ కార్యకర్త ఆ బలాన్ని ఇచ్చేస్తూ అక్కడ నాయకత్వాన్ని బలపరుచుకునే విధంగా అక్కడ అభ్యర్థులు పెడుతూ భారతీయ జనతా పార్టీ కూడా అదే విధంగా ముందుకు పోతూ ఈ రోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 100% ఈ రోజు వాళ్ళ అభ్యర్థులు గెలిపించుకోవాలి. ఈ రోజు గతంలో 2 సంవత్సరాలు వచ్చిన సంక్షేమాన్ని, అభివృద్ధిని, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ని రాష్ట్ర ప్రజలు చెప్పుకుంటూ ఈ రోజు స్పష్టంగా ఎన్నికలు పోయి గెలవనే ప్రయత్నం చేస్తుందే గానీ వీళ్ళగా అడ్డదారులతో ఆ అధికారులు చలాయించాలి, అడ్డదారులు పదవులు కొనసాగించాలనే ప్రయత్నం మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో అయితే వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు ఏదైతే ఇప్పుడు కూటమిగా మీరు వెళ్ళబోతున్నారా, లేదంటే బయట కొన్ని వార్తలు ట్రోల్ అవుతున్న పరిస్థితి, ఏదైతే జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేస్తాయి అంటూ అడిగినన్ని సీటు 30% ఇవ్వలేదు టీడీపీ పార్టీ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో 30% లోకల్ బాడీ ఎలక్షన్లో అన్నిట్లో తీసుకుందాం అంటేనే మీకు ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యి కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రపంచనాన్ని సృష్టించిందన్న సంగతి జగమెరిగిన సత్యం. కానీ ఇప్పటి వరకు ఆ 30% అనేది మీకు ఎటువంటి నామినేటెడ్ పోస్టులో కూడా దక్కలేదు మాట, అది కూడా వాస్తవం. ఈసారి కూడా మీకు మొండి చేయ చూపిస్తారు, ఎటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీకి టీడీపీ అన్ని సీట్లు ఇవ్వదు అని గట్టిగా బల్లగుద్ది చెప్తున్నారు చాలా మంది. ఏం చెప్తారు వారికి మీరు? సరే, ఇక్కడ చాలా మంది ఎవరు చెప్పలేదు. ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళు గతంలో నారదుడు ఏదైతే తిరుగుతా ఉంటాడో వాళ్ళకి వీళ్ళకి ఏం పెడతాం పనులు మనం లబ్ధి పొందుతాం అనే విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆ మృదంగాన్ని పెట్టుకొని తిరుగుతా ఉన్నది. ఆ పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వం విడిపోతా ఉంది, జనసేన తనిగా పోటీ చేస్తా ఉంది, బీజేపీ తనిగా పోటీ చేస్తా ఉంది, తెలుగుదేశం తనిగా పోటీ చేస్తా ఉంది. ఎక్కడా లేదు. ఈ రోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ఒక 2 hours ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ ఎమ్మెల్యే ఏం చెప్పాడు? తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ బలంగా ఉన్నారో అక్కడ మనం సాక్రిఫైస్ చేయాలి. అదే విధంగా మనం జనసేన పార్టీ ఎక్కడ బలంగా ఉందో అక్కడ వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు. అదే బీజేపీ ఉండే చోట కూడా తెలుగుదేశం జనసేన సాక్రిఫైస్ చేయాలి. అటువంటి పరిస్థితుల్లోనే కూటమి అయితే స్ట్రాంగ్ గా ఉండడం జరుగుతుంది. అదే విధంగా ఏదైతే దుర్మార్గ పరిపాలన చేసిన వైఎస్ఆర్సీపీని మళ్ళీ రాకుండా చేయగలుగుతామే కానీ అదే విధంగా తెలుగుదేశం పార్టీ బలం ఉండే చోట జనసేన టికెట్ ఏం చేయగలుగుతాం? ఆ కార్యకర్తల దగ్గర వాళ్ళు ఒక పశ్చాత్తాపడం తప్ప వాళ్ళు ఇబ్బంది పడడం తప్ప వేరే అవకాశాలు లేదు.
టీడీపీలో ఖచ్చితంగా తెలుగుదేశం అయినా జనసేన అయినా బీజేపీ అయినా ఎక్కడ బలంగా ఉందో అక్కడ మాత్రమే అవకాశాన్ని కలిగిస్తుంది. అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో నేను మిస్ కాకుండా చూసుకుంటాను అని ఎమ్మెల్యేలు కూడా ఏదైతే మా నాయకులు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు దాదాపు 33% ఈ రోజు ఏదైతే అయితే ప్రధానంగా మీ దగ్గరగా వచ్చే క్వశ్చన్లు రెండు చాలా బలంగా వినబడుతున్నాయి వేణుగోపాల్ గారు. నెంబర్ 1, టీడీపీ పార్టీ చెప్పిన విధంగా జనసేన పార్టీ అడిగిన విధంగా ఇస్తుందా? నెంబర్ 1 అయితే. నెంబర్ 2, అసలు మీకు అభ్యర్థులు ఉన్నారా? మీకు కనీసం మీ వెంట వచ్చే కార్యకర్తలకి కనీసం మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చి కనీసం టిఫిన్ పెట్టే అభ్యర్థులైనా ఉన్నారా? అసలు ఎవరున్నారు అనే దానికి మీ దగ్గర అభ్యర్థులే లేనప్పుడు మీరు ఏ రకంగా అడుగుతారని కొంతమంది టీడీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారని చెప్పి బయట అసలు లక్ష్మీనాథ్ గారు ఈ రోజు అసెంబ్లీలో చూసాం 21 సీట్లు ఇచ్చారు. 21కి 21 గెలిచి చూసామా లేదా? 21 మీరేనా సార్ నిజంగా? అదే విధంగా వేణుగోపాల్ గారు బలంగా ఉండే చోట అభ్యర్థుల్ని పెట్టి 100% మా కార్యకర్తలు గెలిపించుకుంటాం. అది కాదు సార్ వేణుగోపాల్ గారు, మీరు ఒక 10 మంది ఉంటారేమో, 10 మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఇటు కండువాటు మార్చుకున్నారు. భీమవరం కావచ్చు, ఆ నిమ్మక జయకృష్ణ గారు కావచ్చు, అవనిగడ్డ మండల బుద్ధప్రసాద్ గారు కావచ్చు, చెప్పుకుంటూ పోతే 21లో 11 వరకు 12 వరకు టీడీపీ వాళ్ళు కండువాలు మార్చుకుని వచ్చినాయే ఉన్నాయి. ఈసారి కూడా అలాగే జరుగుద్దా? నిజంగానే గ్రామ స్థాయి నుంచి పార్టీని మోస్తూ వచ్చిన ఇన్నాళ్ళు వచ్చిన వాళ్ళకి నిజంగా వాళ్ళకి అవకాశం కల్పిస్తారా, లేదంటే కండువాలు అటు ఇటు మారుతాయి మళ్ళీ? సరే, మా ఆలోచన చేయాలి. వైఎస్ఆర్సీపీలో నాయకులంతా ఎవరు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు లేదా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఎక్కడ అప్పటికప్పుడు పుట్టుకున్నారు. దాంట్లో 20-30% అప్పటికప్పుడు నాయకులు పుట్టుకుని వస్తారు. ఎందుకంటే కొత్త యువత్వం, కొత్త నాయకత్వం, కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి ఒక 30%, అదే కాంగ్రెస్ లో కానీ